హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? చాంగ్చున్లోన డే 2. సో చాంగ్చున్లోన డే 2లోన ఈరోజు మేము వచ్చేసాము జాంగ్టై ఓషన్ వరల్డ్. ఈ జాంగ్టై ఓషన్ వరల్డ్లోనే ఏంటంటే మనకి మర్మైడ్స్, ఇంకా సీ లయన్, ఇంకా టర్టల్స్, అన్ని సీ యానిమల్స్, ఏవేవి సీ యానిమల్స్, పెంగుయిన్స్ ఇవన్నీ ఉంటాయి. 9:45కి ఇట్లా షో స్టార్ట్ అవుతుంది అనుకుని అన్నారు. మేమైతే 10:15కి వచ్చాము. నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. స్నో అయితే మొత్తం పడున్నది, చూస్తున్నారా? చాంగ్చున్ ఇదేంటంటే లార్జెస్ట్ సిటీ అండ్ మేము ఉంటున్న జీలిన్కి క్యాపిటల్ చాంగ్చున్. నార్త్ ఈస్ట్ చైనా, మేము ఉంటుంది నార్త్ ఈస్ట్ చైనా. సో నార్త్ ఈస్ట్లోన అన్నిటికన్నా పెద్ద సహరము ఇది చాంగ్చున్. హర్బిన్ ఇంకొకటి ఏదో ఉంది. సో చాంగ్చున్ ఇంకా హర్బిన్ రెండైతే మేము ఎక్స్ప్లోర్ చేసేసాము. లాస్ట్ ఇయర్ హర్బిన్ వెళ్ళాము, హర్బిన్ చూసాము. బయట అయితే చాలా పెద్ద ఆక్టోపస్ ఉంది, ఇక్కడ ఒక సీ మర్మేడ్ కూడా ఉంది. అసలు ఎంత అంటే అంత అందంగా ఉంది. నేను లోపలికి వెళ్ళి మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. మీరు కంప్లీట్గా చూడండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది వెనకాల చూస్తున్నారు కదా, ఇది సీ మర్మేడ్ అనమాట. సీ మర్మేడ్, సీలోన మర్మేడ్స్ ఉంటాయి కదా, ఈ మర్మేడ్ ఇది ఏంటంటే వాళ్ళు దీంట్లో చేస్తున్నారు, ఐస్లోనూ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇది మొత్తం మీకు ఐస్లోనూ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి. ఇక్కడ ఐస్లోనూ చాలా స్కల్ప్చర్స్ ఒక ఫారెస్ట్లోనూ చేస్తున్నారు. ఆ వీడియో కూడా నేను చేస్తాను, అది కూడా నేను మీకు కంప్లీట్గా చూపిస్తాను. బాగుందా? ఎంత బాగుంది చూడండి. చాంగ్చున్ జాంగ్టై ఓషన్ వరల్డ్ చాంగ్చున్ లోని చాయంగ్ పార్క్ కి సౌత్ ఈస్ట్ లో ఉంది. ఆర్కిటెక్చర్ సీ వరల్డ్ మరియు ఓషన్ స్క్వేర్ లోన మనము చిన్నపిల్లలతోని అవుట్ సైడ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేము. సో ఇలాంటి ప్లేసెస్ లో మనము హోల్ డే అనేది స్పెండ్ చేయొచ్చు. కింద మొత్తం స్నో ఉన్నది, స్నోలోనే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది ఒక పెద్ద డాల్ఫిన్, లోపలైతే డాల్ఫిన్స్ కూడా ఉన్నవి. ఇక్కడైతే పిల్లలకి అట్రాక్షన్ కోసం అనుకున్న బొమ్మలు పెట్టున్నారు. ఇక్కడ పావురాలు కూడా ఉన్నవి చూడండి, చిన్న చిన్న పావురాలు, డిఫరెంట్ గా ఉన్నవి పావురాలు. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడ అన్ని స్నో మ్యాన్స్ అయితే ఇట్లా చేస్తున్నారు అన్నమాట. ఎన్ని స్నో మ్యాన్స్, పోలార్ బేర్ అన్ని ఉన్నవి. అన్ని స్నో మ్యాన్స్, వైట్ బేర్స్ ఉంటాయి కదా, అలా అయితే చేస్తున్నారు మొత్తం. ఇక స్నో మ్యాన్స్, వైట్ బేర్స్ అన్నీ ఉన్నవి. అసలు ఎంత చక్కగా చేసి బయట పెట్టినారో. ఎండ అంటారా? ఇది ఎండ కాదు, నార్మల్ గా వెళ్తురేంటి. చాలా పెద్ద కప్పని ఇట్లా పైన ఒక ఆక్టోపస్ అనేది పట్టున్నది, ఆక్టోపస్ కింద ఉన్నది. ఇది స్టార్టింగ్, ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తున్నాము. వారైతే ఒక మ్యాప్ అనేది పట్టుకున్నారు, మ్యాప్ పట్టుకొని ఇక మేమిద్దరం అయితే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము. అట్రాక్షన్ అయితే నార్మల్ గా మాకు ఇక్కడ 100 to 200 యువాన్ అనేది తీసుకున్నారు టికెట్ అనేది. ఇంకా మా బాబుకి ఫ్రీ, ఎందుకంటే వీడికి బిలో 5 years కాబట్టి వీడికి టికెట్ ఫ్రీ. ఇది టోటల్ 4 అంతస్తులు. ఒకటి అండర్ గ్రౌండ్, ఇంకా అండర్ గ్రౌండ్ పైన 3 అంతస్తులు ఉన్నది. ఓషన్ స్క్వేర్ ప్రధానంగా మొదటి మరియు 2 అంతస్తులు లోన బిగ్ సైజ్ ఆక్వేరియం అనేది వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. చాలా ఫిషెస్ కూడా ఉన్నవి. ఇవన్నీ అయితే ఇక నార్మల్ గా చిన్న చిన్న ఆక్వేరియంస్, అంటే చిన్న చిన్న ఆక్వేరియంస్ లోన ఇక ఫిషెస్ అయితే పెట్టున్నారు. ఇదైతే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిష్. నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూడలేదు. మొత్తము తెల్లగా ఉంది. ఇంకా వాళ్ళకి ఫుడ్ కూడా వాళ్ళు ఏంటంటే ప్రొవైడ్ చేస్తారు, అంటే పైనుంచి ఇక ఫుడ్ అనేది కూడా ఇక వేస్తారు.
స్టార్ ఫిష్ అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అంటే జస్ట్ బుక్స్ లో చదవడము, బాబుని చదివించడం తప్ప ఇంత దగ్గర నుంచి స్టార్ ఫిష్ ని చూడడం అయితే ఇదే మొదటిసారి. అంటే స్టార్ ఫిష్ ఎలాగున్నది అనుకోనంటే ఇక దాని వెనకాల సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ నార్మల్ గా ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఇక పురుగుల్లాగా చిన్న చిన్న పురుగుల్లాగా ఉన్నవి. అలా అయితే ఇక స్టార్ ఫిష్ అనేది కూడా ఉంది. అంటే సముద్రపు నాచు అనుకోని అంటారు. అంటే నాకైతే పెద్దగా తెలియదు. అంటే ఇవి కూడా అంటే ఇన్ని రకాల ఆల్గే ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాము. అంటే బుక్స్ లను చదువుకునేవి ఈ రోజు వచ్చి అయితే ఇక లైవ్ గా చూస్తున్నాము. ఇదైతే మనకి తెలిసిందేని ఇక్కడ అంటే సీ టర్టల్. దీనికి ఏంటంటే మనం ఫుడ్ అనేది ఏమి ఇవ్వకూడదు. అక్కడ అవన్నీ రెస్ట్రిక్షన్స్ అయితే వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఇన్స్ట్రక్షన్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది చాలా పెద్దది. అంటే నేను అనుకుంటున్నాను మేబీ 60-70 ఇయర్స్ అయితే దీనికి ఈజీగా ఉంటది. అలాగైతే ఉన్నది. సీ వరల్డ్ డీప్ సీ అడ్వెంచర్ మరియు ట్రోల్టెక్ అక్వేరియంతో సహా 8 నేపథ్య ప్రదర్శనలు మరియు ప్రదర్శన వేదికలను ఇక్కడ కలిగి ఉంది. ఇది ఒక బిగ్ సైజ్ ఆక్వేరియం ఏంటి అనుకోనంటే ఇది కంప్లీట్ గా ఫిక్స్ ఐకాన్ ఉంటది అనమాట. అంటే మూవేబుల్ అనేది కాదు. అంటే ఇండియాలో నేను చాలా సార్లు అడిగాను అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, వాళ్ళు ఏమన్నారు అనుకోనంటే ఇది మూవేబుల్ అనుకోని అన్నారు. కానీ ఇక్కడ వచ్చేసరికి అయితే ఇది మూవేబుల్ కాదు, కంప్లీట్ గా ఇది ఫిక్స్ చేసేసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నవి. ఇంకా సీ టర్టల్, కటల్ ఫిష్, క్రాబ్, ష్రింప్, జెల్లీ ఫిష్, ఆక్టోపస్, షార్క్, ఇంకా వేల్, అంటే అన్ని టైప్ ఆఫ్ సీ యానిమల్స్ ఉంటాయి చూసారా. పెద్దది ఉంది చూసారా, అది స్టింగ్రే అనమాట. వెనకాలకి చిన్న తోకలాగా ఉంటది. అది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ ఒక షో అనేది స్టార్ట్ అవుతుంది. సో షోకి టైం అయిపోయింది అనుకొని ఇక మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. మొత్తము వాళ్ళు 3 ఫ్లోర్స్ అంటే కంప్లీట్ గా 4 ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ ని కూడా అండర్ గ్రౌండ్ ఫ్లోర్ ని కూడా కౌంట్ చేస్తే. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి అయిపోతుంది. ఇవన్నీ సీ మర్మేడ్స్, షెల్స్, కోరల్స్ కూడా ఉన్నవి. కొన్ని అయితే చూడడానికి మనకి మష్రూమ్ లాగా ఉన్నది. అంటే అది కూడా ఒక సీ యానిమల్ అని అంటే సీలోన మనకి కనిపిస్తుంది. ఇది అయితే ఇక్కడ నుంచి ఒక డైనోసార్ ని ప్రింట్ చేసేసి ఒక పెద్ద గుహలాగా చేస్తున్నారు. ఈ గుహ నుంచి మేము బయటికి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ అనేవి ఉన్నవి. స్టెప్స్ నుంచి పైకి వెళ్తే ఇక మనకి సీ లైన్ పర్ఫార్మెన్సెస్ అనేది ఉంది. ఇంకా ముందుకు వస్తున్న వీడియోలోనే నేను సీ లైన్ పర్ఫార్మెన్స్, ఇంకా సీ మర్మేడ్స్ పర్ఫార్మెన్స్, ఇంకా పోలార్ బేర్, ఇంకా మనకి పెంగుయిన్స్, అవన్నీ అయితే నేను వీడియో పెడతాను. ఎందుకంటే ఒక్క వీడియోలోనే ఇవన్నీ పెట్టాలి అనుకోనంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. ఇంకా మీ అందరికీ కూడా బోర్ కొట్టేస్తుంది. మరి నచ్చిందా ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. నచ్చితే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటి కింద కామెంట్ చేయండి. ముందుకైతే ఇంకా చాలా మంచి వీడియో వస్తుంది. ఇది ఒక చాలా పెద్ద బ్రిడ్జ్ అనేది కట్టున్నారు. ఈ బ్రిడ్జ్ నుంచి ఇక పైకి అనేది నడుచుకుంటూ వెళ్తున్నాము.